మాకు సుఖమైన నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలు శీలవర్ధిని గారిని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మాకు ఏ వాక్య భాగము పొదువై ఉన్నదో నీ వాక్య భాగం ద్వారా ప్రభా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ఇంకా పాల్గొనవలసినటువంటి బిడ్డలను నీ ఆత్మ చేత మాత్రమే నాయన పాల్గొనేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ కృపలో నీ దాసురాలను ఎత్తిపట్టి మా అందరితో కూడా మాట్లాడి మహిమ పొందుకున్నామని మా ప్రభును రక్షకుడును అయినా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. దేవుని నామమునకు మహిమ కలిగినాక అందరికీ వందాలండి. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మన మధ్య వాక్య పరిచర్య నిమిత్తము సిస్టర్ శీలావర్ధిని గారు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డారండి. పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణమునకు చెందిన వారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లూథర్ శాస్త్రి గారు AFLC ఇండియా అసోసియేషన్ ఆఫ్ ప్రీ లూథరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలు అందించుతున్నారు. వారు 50కి పైగా సంఘాలను స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని గారు మరియు లూథర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, 1 ముద్దుల మనుమరాలు. వారు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. వెల్కమ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలంలో ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. ఉదయకాలంలో మేమందరము కూడా ఒక కుటుంబముగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నాయన మేమందరము కూడా తండ్రి నీ పాదాల దగ్గర కూర్చోవడానికి ప్రతి ఉదయకాలంలో నాయన మీరు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి విలువైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినము తండ్రి జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా వాక్యపు వెలుగులోనికి నడిపించండి. నాయన మీరు మాతో మాట్లాడండి. ఆయన నేర్చుకోవలసినటువంటి విషయాలు మీరు మాకు నేర్పించండి. మేము ఆధ్యాత్మికంగా వాక్యమందు బలంగా స్థిరంగా ముందుకు సాగడానికి నీ శిలువ శక్తిని మీరు మాకు దయచేయండి. చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ స్వరము మాత్రమే నీ బిడ్డలు వినగలుగునట్లు పరిశుద్ధ గ్రంథములో తండ్రి మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ మాటలు మీరు మాకు తెలియజేశారు వాటిని గ్రహించుటకు మా మనోనేత్రాలు వెలిగించమని మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ
యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు నేను 2 అంశాలు మీ ముందు ఉంచాలని తలంచుతూ ఉన్నాను. మొట్టమొదటిది శిష్యత్వాన్ని గురించి, అలాగే శిష్యత్వపు అర్హతలు ఏంటి అనే దాని గురించి ఈ 2 మాటలు నేను ఈ భాగం నుంచి నేను మీకు వివరించాలని తలంచుతూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనము గమనించగలిగితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యము, యేసు ప్రభువారు ఆయన స్పష్టంగా తన శిష్యులకు తెలియచేసినటువంటి మాటలు. ఆయన శిష్యులకు చెప్పినటువంటి ఈ మాటల్లో సమస్త జనులను శిష్యులనుగా తయారు చేయండి, సమస్త జనులను శిష్యులనుగా తయారు చేయండి. ఇది మనము ఈ రోజున ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి భాగం. ఈ మత్తయి సువార్త చివరి భాగంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ, ఒక మహా ఆజ్ఞ. ఈ వాక్యాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. 16వ వచనంలో 11 మంది శిష్యులు వారికి నియమించినటువంటి గలిలయలోని ఆ కొండకు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వారిలో యూదా ఇస్కరియోతు లేడు. 11 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. యేసయ్య చెప్పిన మాటను బట్టి ఆయన నియమించిన స్థలానికి ఈ 11 మంది శిష్యులు కూడా వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వచనంలో ప్రత్యేకంగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఆయన మాటకు మనము తప్పకుండా విధేయత చూపాలి. దేవుడు చెప్పిన చోటికి చెప్పిన విధంగా వెళ్ళేటటువంటి ఒక విధేయతతో కూడిన ఒక మంచి లక్షణాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఇక్కడ ఆయనను చూచినప్పుడు ఆయనకు నమస్కరించిరి, ఆయనను మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నటువంటి వారున్నారు. ఆయన్ని బట్టి కొందరికి సందేహం కలిగినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 2 గుంపులు ఉన్నారు. ఒకటి ఆరాధించేవారు, రెండవది సందేహించేవారు. ఈ 2 గుంపుల్లో మనం గమనిస్తే సందేహంతో ఉన్నటువంటి వారిని యేసయ్య తిరస్కరించలేదు. వారికి మాత్రం ఆయన తన సత్యాన్ని తెలియచేశాడు. వారిని ఎంత మాత్రము కూడా దూషించలేదు. ఒక విషయం ఏంటి అంటే, మనిషి జీవితంలో తప్పకుండా సందేహాలు, అనుమానాలు, అపోహలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కలిగినంత మాత్రాన యేసు ప్రభు దగ్గరికి రాకుండా మనము దూరంగా ఉంటే మన విశ్వాసము అనేది బలహీనమవుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే మనకున్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడే తొలగించి విశ్వాసములో ఆయన బలపరిచేవాడని మనం గుర్తు చేసుకోవాలి. ఈ 11 మంది శిష్యుల్లో ఎక్కువగా అనుమానముతో, సందేహముతో ఉండే ఒక ప్రముఖమైన వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఆయన పేరే తోమ. అయితే తనకున్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా యేసు దగ్గరికి వచ్చి పరిష్కరించుకున్నాడు. భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేశాడు. అయితే ఎవరి పేరు అనేది దాంట్లో వ్రాయబడలేదు, కానీ
ఫలానా వ్యక్తి ఈయన సందేహించాడు అనేది మాత్రము మనము ఈ యొక్క వచ్చిన భాగాల్లో చూడం, మనకు కనిపించదు. అయితే సందేహించిరి అనే మాట మాత్రము మనకి కనిపిస్తుంది. ఎంతమంది సందేహించారో మనకైతే తెలియదు, కానీ ఆయనకు మ్రొక్కిన వారున్నారు, ఆయన యుద్ధకు వచ్చి సందేహించిన వారు 2 గ్రూపులు ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు అనుగ్రహించబడింది. ఈ మాట చూడండి, యేసయ్య శిష్యులతోటి చివరిగా పునరుద్ధానుడైన తరువాత వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు సమస్త అధికారం ఉన్నటువంటి ప్రభు. ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది, సాతాను మీద అధికారం ఉన్నది, సృష్టి మీద అధికారం ఉన్నది, ఆయనకి సమస్తం మీద అధికారం ఉన్నది. అందుకే మనం ఏంటి అంటే, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి, ఆయన్ని అంగీకరించాలి, ఆయన అధికారానికి మనము లోబడాలి. ప్రభువారు చెప్తూ ఉన్నటువంటి ఈ 19వ వచనములో ఉన్నటువంటి మాట ఈ రోజున చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. 3 ముఖ్యమైనటువంటి బాధ్యతలు శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. వెళ్ళండి, సువార్తను ప్రపంచానికి ఈ శిష్యులు అందించాలి, ప్రపంచానికి అందించాలి. శిష్యులను చేయండి, కేవలం విశ్వాసులను కాదు, క్రీస్తును అనుసరించేవారు, వెంబడించేవారు అందరూ కూడా దేవుని కొరకు శిష్యులుగా మారాలి. వారికి బాప్తిస్మం ఇవ్వాలి, క్రొత్త జీవితంలో అడుగు పెట్టాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవునిని స్వీకరించి, దేవునిని కలిగి సువార్త ప్రకటించే బాధ్యత అనేది తీసుకోవాలి అనేది దేవాతి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి మాట, ఆయన సెలవిచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి మాట, ఇది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఈ 20వ వచనంలో మనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటే సువార్తను ప్రకటించటమే కాదు, గాని ప్రకటించే సువార్త లేక దేవుని వాక్యాన్ని పాటించేలా బోధించాలి. ఇది ముఖ్యం అన్నమాట. ప్రకటించడం, ఆ ప్రకటించే వాక్యము, దేవుని మాట, విధేయత చూపి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి లోబడి దానిని అనుసరించడము అనేది చాలా ముఖ్యము అనేది ఇక్కడ ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు తన సేవకులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే యుగ సమాప్తి వరకు ఆయన రాకడ వరకు ఆయన సన్నిధి మనతో కూడా ఉంటది అనేది జ్ఞాపకం చేస్తూ మనకు ధైర్యాన్ని, బలాన్ని, ఆదరణ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపుల్లోనికి మనం వెళితే మనకు అర్థమవుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, దేవుని మాటకు విధేయత చూపటము అనేది ప్రథమ కర్తవ్యం. కొన్నిసార్లు మన జీవితాల్లో సందేహాలు కలిగినప్పుడు, కొన్నిసార్లు మన జీవితాల్లో మన ఆలోచనలు కొన్నిసార్లు లోక సంబంధంగా
బయటికి వెళుతూ ఉన్నప్పుడు అన్నిటి మధ్య ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునిని మనము ఆరాధిస్తూ సత్యాన్ని గ్రహించి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, సువార్తను ప్రకటించి శిష్యులనుగా తయారు చేయడం. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నారా లేదా అనేది గమనించడం. దేవుని సన్నిధి మనతో ఉన్నది అనేటటువంటి ఆ మాటను, ఆయన ప్రసన్నతను మనము కోల్పోకుండా నడవటము అనేది ముఖ్యం. వెళ్ళండి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. గో, శిష్యులను చేయండి, మేక్ డిసైపుల్స్. దేవుని బిడ్డలారా గమనించండి, నేను మీతో ఉన్నాను. క్రైస్ట్ ప్రజెన్స్, మనకి దేవుని యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన మనతో ఉండడం. ఈ మాటలు ఏంటి అంటే, దేవుని బిడ్డలకు విశ్వాసాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, సేవలో ఒక ఆశను మనకు అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే, మీరు వెళ్ళి సమస్త జనులను, ఒక గ్రామస్తులు కాదండి, ఒక దేశస్థులు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులను, సమస్త జనులను శిష్యులనుగా చేయటము, శిష్యులు కావాలని ప్రభువారు కోరుకోవడము అనేది మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు అంటే ఎవరికి? శిష్యులు అంటే ఎవరికి ఎలా ఉండాలి? ఇక్కడ మనం గమనించగలిగితే, శిష్యులు అనేటటువంటి వారు శిష్యులకు శిష్యులు కాదు. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఆ గురువుకి శిష్యులు కావాలి. ఆ గురువు ఎవరు అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, ఎవరును గురువులని పిలువబడరాదు. ఎవరిని గురువులని పిలువబడరాదు. అందరికీ కూడా ఒకే గురువు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు, యేసయ్యకు అందరూ శిష్యులు కావాలని కోరి శిష్యులనుగా చేయమని తన శిష్యులతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మన మేలు కొరకు, ఇది మన ఆశీర్వాదం కొరకు. యేసుక్రీస్తుకు మనము శిష్యులంగా ఉండడము అనేది మనకెంతో ఆశీర్వాదం. అది మనకు మేలే, అది మనకు ఆశీర్వాదం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలోకి వెళితే, అక్కడ ప్రభువారు ఒక మాట చెప్తూ ఉంటారు. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పడం మనం చూస్తాం. యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క వివరణలో గురువు అనే పదాన్ని ఆయన నిషేధించటం లేదు, కానీ ప్రజల నుండి గొప్పతనాన్ని, ఒక అధికారాన్ని, బిరుదులను ఆశించవద్దు అనే విషయాన్ని యేసు ప్రభువారు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాడు. గురువు సేవకునిగా జీవించటం అధికారం కోసం కాదు. క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటే, ఇక్కడ మనము గమనించవలసింది, ప్రతి బోధకుడు లేక పాస్టర్ గారు కానివ్వండి, పరిచర్య చేసేవాళ్ళు కానివ్వండి, క్రీస్తు బోధించిన దానినే బోధించాలి, మరొకటి బోధించకూడదు. దేవుడే చెప్పాడు అదే చెప్పాలి. మన విశ్వాసం అనేది మనుషుల మీద, మనుషుల వైపు కాకుండా క్రీస్తు పైనే ఉండాలి. ఇక్కడ ఈ గురువులో ఉన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనకు ఈ అంతిమ మూల సత్యం ఏంటి అంటే, ఆత్మీయ సత్యం ఏంటి అంటే, మన గురువు యేసుక్రీస్తు అనడానికి బిరుదుల కోసం కాదండి, మనము దేవుని సేవ కోసం జీవించాలి.
అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, కానీ వినయం కలిగి జీవించాలి. గురువు అనేటటువంటి దానికి మనము తగ్గించుకొని, మనము ప్రభువుని కేంద్రంగా ఉంచుకొని జీవితానికి నిజమైనటువంటి గురువు ఏసే అనే సత్యములో మనము జీవించాలి అనేది ప్రభువారు ఇక్కడ ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నాయకులైనటువంటి వారు, గొప్పవారు, సేవకులైనటువంటి వారు ఏం చేయాలి అంటే ఇతరులను యేసుక్రీస్తులో కట్టడానికి, నిర్మించడానికి, స్థిరపరచబడడానికి నాయకత్వం వహించాలి. అంతేగాని వాళ్ళ మీద ఏదో పెత్తనం చేస్తూ ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండటం కోసం మాత్రము కానే కాదు. ఎప్పుడూ కూడా గొప్ప వాళ్ళంగా కనిపించడం కాదు, కానీ మనము యేసయ్యకు పరిచర్య చేసే బిడ్డలంగా, శిష్యులంగా, ఇతరుల యొక్క జీవితాలు యేసుక్రీస్తులో కట్టబడే దాని కొరకు మనము ప్రయాసపడాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవునికే మహిమ ఇవ్వాలి, దేవునికే ఘనత ఇవ్వాలి, గౌరవం అంతా, ఘనత అంతా కూడా దేవునికే చెందే విధంగా జీవించటము మనము నేర్చుకోవాలి. అది అంతేగాని అది మనము ఆస్వాదించటం, అది మనకు చెందాలని కోరుకోవటము అనేది అది సత్యం కాదు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి జ్ఞాపకం చేసే మాటలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో మీలో గొప్పవాడు మీ సేవకుడై ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ మాటలో ఉన్నటువంటి విలువ. మనము గొప్ప వాళ్ళంగా ఉండాలి అంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. అంటే బోధకులకు ఎక్కువ బాధ్యత ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయనే గురువు, ఆయన మంచి బోధకుడు, ఆయన సత్యమైనటువంటి, నిజమైనటువంటి, ఆయన మనకు అందించేటటువంటి విషయాలు గ్రహించాలి. ఒక నాయకత్వం అంటే ఏదో మనుషుల దగ్గర నుంచి గౌరవం పొందటం కాదు, కానీ దేవునికి లోబడి, దేవుణ్ణి మహిమపరుస్తూ, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని కేంద్రంగా ఉంచుకొని యేసుక్రీస్తుని అనుసరిస్తూ, ఆయన వాక్యాన్ని పాటిస్తూ, వినయముతో ఇతరులకు మనము సేవ చేయటమే నిజమైనటువంటి శిష్యత్వము అనేది మనకు ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకములో మనం అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఆయన కన్య అయినటువంటి మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, ఈ మాటలు మనం చెప్పుకుంటాం. ఆయన తగ్గించుకొని ఈ లోకములో కన్య అయినటువంటి మరియ గర్భాన జన్మించటము అనేది మనము గమనించాలి. ఆయన తగ్గింపు జీవితము, 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడుగా ఈ లోకములో ఆయన ప్రజల మధ్య ఆయన జీవించాడు. ఆయన జీవించిన జీవితం మనం గమనిస్తే, మరి శిష్యత్వాన్ని పొందుకోవడానికి మనం అందరం కూడా ఆయనకి ఎలాంటి భేదం లేకుండా శిష్యరకం చేయడానికి దేవుడు చేసినటువంటి కల్వరి యాగాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మేకులతో కొట్టబడి, ఆయన రక్తాన్ని కార్చి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి, మరి ఆయన మన పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి, మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన పొంది, ఆయన మృత్యుంజయుడై, ఆయన తిరిగి లేచి, ఆయన మరలా మన కోసము ఆయన రానయ్యున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ జీవ గ్రంథములో మన పేరులు వ్రాయబడాలి అంటే, మన పేరులు జీవ గ్రంథములో ఎక్కించాలి అంటే, మన జీవ గ్రంథములో మన పేరులు చూడాలి అంటే
పరిశుద్ధుడైనటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో మన పాపములు కడగబడినప్పుడు మనము జీవ గ్రంథములో మన పేరులు ఆయన వ్రాసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటి సత్యాన్ని మనము తెలుసుకొనవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. జీవ గ్రంథమందు మన పేరులు వ్రాయబడకపోతే అక్కడ మనకు ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మనము జీవ గ్రంథమందు మన పేరులు ఉండకపోతే మన పేరులు, మన పరిస్థితి, మనము మరణానికి దేవుడు ఇచ్చేటటువంటి పనిష్మెంట్కి మనము యోగ్యులమవుతాం. మనము ఆ శిక్ష నుంచి తప్పించబడడానికి, జీవ గ్రంథములో మన పేరులు వ్రాయబడడానికి యేసయ్య రక్తము అనేది మన కొరకు చిందించబడింది. ఆ రక్తములో విమోచింపబడినటువంటి వారు, ఆ పరిశుద్ధమైన రక్తములో కడగబడినటువంటి వారు జీవ గ్రంథములో వారి పేరులు వ్రాయబడతాయి. ఈ లోకములో ఉన్న అధికారాలు కాదు గాని, అంతస్తులు కాదు గాని, అందచందాలు కాదు గాని దేవుడు గమనించేది మనం యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి జీవ గ్రంథములో మన పేరులు లెక్కించుకోవటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన శిష్యులముగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునిని మనము స్తుతించాలి, దేవునిని మనము ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పునరుద్ధానుడైన తరువాత అందరినీ కూడా శిష్యులనుగా చెయ్యండి అని ఆ 11 మంది శిష్యులకు దేవాతి దేవుడు ఆజ్ఞాపించటంలో ఆయన ఉద్దేశము అందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపాలి, ఆయన చెప్పినటువంటి త్రోవలో నడవాలి, జీవితాలను కట్టుకోవాలి, దేవుని రాజ్యములో వారసులుగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము శిష్యత్వానికి లేక శిష్యులుగా ఉండడానికి దేవుడు మనిషికి కొన్ని లక్షణాలు ఉండాలని పరిశుద్ధ గ్రంథము నుంచి దేవాతి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మనము దేవుని కొరకు ఈ లోకములో శిష్యత్వపు అర్హతలు ఎలా కలిగి ఉండాలి, ఏ విధంగా జీవించాలి, మనము ఏ రీతిగా ఈ యొక్క శిష్యులముగా ఉండవలనంటే ఎలాంటి అర్హతలు, యోగ్యతలు, మనము ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు సాగాలి అనేది పరిశుద్ధ గ్రంథం నుంచి మనం గమనిస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ అధ్యాయంలో శిష్యత్వానికి ఎంతటి మూల్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెల్లించాలో అనేది మనకు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆలోచన మనము ఒకసారి గమనించగలిగితే, ఈ రోజున అందరూ కూడా యేసయ్యను అనుసరిస్తూ ఆయన బోధలు వింటూ ఆయనను వెంబడిస్తూ ఆయనకు శిష్యులుగా ఉండటము అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే ఇక్కడ ఒక మాట ఈ వచ్చిన భాగంలో మనం చూస్తే, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఈ మాటను మనం ఒకసారి గమనించాలి. ద్వేషించాలి. ఈ పదంలో, ఈ అక్షరార్థంలో ఉన్నటువంటి విషయము మనం గమనిస్తే అసహించుకోవాలని కాదు, ఇది ఒక పోలిక మాత్రమే. యేసు పట్ల దేవునిని వెంబడించేటటువంటి బిడ్డలకు అత్యున్నతంగా ప్రేమ ఉండాలి అనేది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అంటే కుటుంబాన్ని, బంధువులని, ప్రాణాన్ని కూడా మనము ప్రేమించవద్దు అని చెప్పడం లేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటి స్థానంలో ఉండాలి.
కుటుంబాన్ని ద్వేషించమని మాత్రము దేవుడు ఇక్కడ ఆయన తెలియచేయటం లేదు. కుటుంబ స్థానం వేరు. కుటుంబం దేవుడు కట్టింది. కుటుంబము అనేది దేవుడు ఇచ్చింది. తల్లిదండ్రులు దేవుడు ఇచ్చినటువంటి వారు మనకి. మనం చదువుతాం మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రిని గాని తల్లిని గాని నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదని చదువుతాం. అయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమని ఒక ఆజ్ఞగా చూస్తాం. తల్లిదండ్రులను గౌరవించండి అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనకు బోధిస్తూ ఉంది. యేసు కుటుంబాన్ని ద్వేషించమని చెప్పలేదు, కానీ అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన ప్రథముడుగా మన జీవితాల్లో ఉండాలి అనేది ఇక్కడ దేవాతి దేవుడు మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి అనేది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఉద్యోగం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ఏదైనా సరే ఉండొచ్చు. వాటన్నిటిని మించి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే ప్రభువుకే ఇవ్వాలి. ప్రభువునే మనము అనుసరించాలి. ప్రభువుని మనము విడిచిపెట్టకూడదు. ప్రభువు మనకు ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ సంపూర్ణ సమర్పణ అనేది శిష్యరికానికి చాలా ముఖ్యం. జీవితం అంతా కూడా దేవునికి మనము సమర్పించే వారంగా, ఆయనను మన నిర్ణయాలలో మొదటి స్థానము ఆయనకి ఇచ్చే వారంగా, మనము మన జీవితాల్లో కొన్నిసార్లు ఒత్తిడులు ఎదురైనప్పుడు మనము ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే మనము ప్రథమంగా ఎంచుకునే వారంగా, మన జీవితాల్లో మన విధేయత, మన ప్రేమ, మన సమర్పణ దేవునికే మనము సమర్పించే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకి వచనం నుంచి బోధిస్తూ ఉన్నాడు. ప్రభువారు అన్నిటికంటే మనకు ప్రథముడు. మన శిష్యత్వానికి త్యాగము అనేది ఆయనే. సంపూర్ణమైన సమర్పణతోనే మనము దేవునికి శిష్యులంగా మనము జీవించాలి. ఇది మనకు ప్రథమంగా దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకి సంపూర్ణమైనటువంటి విధేయత మనము మొదటి స్థానం ఇచ్చి, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన మనకిచ్చిన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయనను మనము అనుసరించటం. అంటే ఇక్కడ మొట్టమొదటి లక్షణము ఏంటి అంటే, మనకున్న దానిని అంతటినీ కూడా ప్రక్కన పెట్టి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను మనము వెంబడించే వారం ఉండాలి. ఇది సమస్తమును ద్వేషించాలి. మొదటి పాయింట్. శిష్యత్వపు అర్హతల్లో మనము నేర్చుకోవలసినటువంటి మొదటి పాయింట్ ఏంటి అంటే, ఈ లోకములో దేనినైనను మనము ప్రేమించక మొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకు లోబడాలి అనేది దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గురువు మాట శిష్యుడు పాటించాలి. గురువుగా స్వీకరించినటువంటి యేసయ్యను ప్రతి వ్యక్తి కూడా ఆయన చెప్పినట్లు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక మాట. దేవుని కొరకు దేవునిని వెంబడించేటటువంటి వారు శిష్యత్వపు అర్హతల్లో ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కూడా ద్వేషించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ని అన్నిటికంటే ప్రథముడుగా ఉంచి ఆయనను వెంబడించటంలో మనం ఈ యొక్క ఆధిక్యతను పొందుకుంటాం. రెండవదిగా మనం గమనిస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే తన సిలువను మోసుకొని యేసు ప్రభుని వెంబడించాలి. ఇది అంకిత భావం. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అందుకోవటమే కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు త్యాగం చేయటం కూడా ఒక గొప్ప విషయం. తన సిలువను మోసుకొని
యేసు కాలంలో సిలువ అనేది బాధకి, అవమానానికి, త్యాగానికి, మరణానికి గుర్తండి. తన సిలువను మోసుకోవటం అంటే అది ప్రతిరోజు క్రీస్తును బట్టి, క్రీస్తు కొరకు వచ్చే కష్టాలను, అవమానాలను, త్యాగాలను విశ్వాసముతో భరించాలి. ద్వేషించకూడదు. మన ఇష్టాలను విడిచిపెట్టాలి, దేవుని చిత్తానికి లోబడాలి. సిలువను మోసుకోవటం అంటే ఇదే. మన ఇష్టాలు మనకి కొన్నిసార్లు వాటిని విడిచిపెట్టడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ దేవుని చిత్తానికి లోబడటంలో మనము ఆయన సిలువను మోసుకుంటూ గురువును వెంబడించే శిష్యులంగా ఉండాలి. ఆయన వెంట మనం వెళ్ళాలి, యేసుని అనుసరించాలి, ఆయన బోధలు మనం పాటించాలి, ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన వెంబడి వెళ్ళేటప్పుడు మన సౌకర్యం మనం చూసుకోవటం కాదు, కానీ సమర్పణ కలిగినటువంటి జీవితంతో ముందుకు అడుగులు వేయటము అనేది మనము కలిగి ఉండాలి. యేసును అనుసరించడానికి సిద్ధపడిన వారే ఆయనకు నిజమైనటువంటి శిష్యులు. ఈ శిష్యత్వానికి ఒకటే మూలమండి. సిలువను మోయటంలో త్యాగము అనేది అవసరం. క్రీస్తు కొరకు కొన్ని విషయాలు విడిచిపెట్టాలి, అంతే. కష్టాలు వచ్చినప్పుడు అడుగులు వెనక్కి పడకూడదు, ముందుకే వెయ్యాలి. సిలువ అనేది ఒకరోజు మోసి ముగించే పని మాత్రమే కాదు. ఇది ఒక్కసారి చేసి సరిపోయిద్దిలే అనుకునేటటువంటి పని కానే కాదు. ప్రతిరోజు కూడా సిలువను మోయాల్సిందే. దేవునికి విధేయతతో జీవించాలి. ఇదే గొప్ప నిర్ణయం. శిష్యులంగా ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి సిలువను ప్రతిదినము మోస్తూ ఆయనను నమ్మి అనుసరించాలి. పరిస్థితులు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ లో ఉంటాయి, ఒకే విధంగా ఉండవు ఎప్పుడు కూడా. కొన్నిసార్లు చాలా క్లిష్టంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన లూకాసు వార్త 9:23 ప్రభువారు ఒక మాట చెప్తారు. ఎవడైనను నా వెంబడి రావాలనుకుని ఎడల తనను తాను నిరాకరించుకుని ప్రతిదినం తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే ఇది శిష్యత్వానికి స్వీయ నిరాకరణ అవసరమని యేసు ప్రభువారు ఆయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సిలువను మోసే శిష్యుడు నిత్యము కూడా త్యాగపూరితంగా ఉంటారండి. విధేయత చూపిస్తారు, వెంబడిస్తారు, కష్టాల మధ్య కూడా క్రీస్తు కొరకు నిలుస్తారు. ఇది నిజమైనటువంటి శిష్యత్వానికి గురుతు అనేది మనము గమనించాలి. అలాంటి వారినే దేవుడు తనకు నిజమైనటువంటి శిష్యులనుగా ఆయన స్వీకరిస్తాడు. మొదటిగా సమస్తాన్ని ద్వేషించి ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వడం, అనుదినము కూడా సిలువను మోసుకుంటూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గురువుగా ఉన్నటువంటి యేసయ్యను వెంబడించడము అనేది చాలా ముఖ్యం. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 8:31 ఒక మాట వ్రాయబడి ఉంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎవరు శిష్యులుగా ఉంటారు అంటే వాక్యమందు నిలిచినటువంటి వారు, వాక్యములో నిలిచినటువంటి వారు, వాక్యాన్ని నమ్మినటువంటి వారు. ఈ మాట చెప్పింది కూడా తనను నమ్మిన యూదులతో చెప్పాడు. నా వాక్యమందు నిలిచి ఉండిన ఎడలా నిజముగా నా శిష్యులయ్యుందురు. యోహాను సువార్త 8వ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆయన్ని చాలా మంది విశ్వసించారు. అంటే కేవలం నమ్మాము అని చెప్పడం కాదు, కానీ విశ్వాసము అనేది వాక్యములో నిలిచి ఉండటం ద్వారా మనం రుజువు చేయాలి. ఆ వాక్యాన్ని ఏంటి అంటే విశ్వసించి ఆ వాక్యములో జీవించడం, వాక్యాన్ని
నమ్మి వాక్యాన్ని పాటించడము అంటే అనుసరించడం, అన్వయించుకోవడం, జీవితాంతం ఆ వాక్యములో స్థిరంగా ఉండడం. వాక్యము అనేది మన జీవితానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది దేవాతి దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి శిష్యుడు యేసు యొక్క వాక్యాన్ని, యేసు యొక్క మాటలు, యేసు చెప్పిన బోధ వినేవాడు మాత్రమే కాదండి, ఆచరించేవాడు, ఆచరించి చూపించేవాడు. మాటల్లో కాదు శిష్యత్వము అనేది, జీవితంలో కనిపించటంలో శిష్యత్వం. కనిపించాలి మన జీవితంలో యేసు ప్రభు యొక్క పోలిక కనపడాలి. ఆయనను పోలి మనము జీవించటంలో మనము యేసయ్య శిష్యులము అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము ఇతరులకు కనిపించగలుగుతాం. ప్రతిదినం నిజంగా ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనికి వచ్చిందంటే చదవడానికి, దాన్ని ధ్యానించడానికి, అనుకరించడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. మన విశ్వాసంలో నిలకడగా ఉండడానికి కొన్నిసార్లు పరిస్థితులు కష్టంగా ఉన్నా వాక్యము మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనల్ని ఆదరించి వాక్యము మనల్ని స్థిరపరుస్తూ ఉంది. అసలు మన జీవితానికి విధేయతకు గుర్తి వాక్యమేనండి. ఈ వాక్యము మనల్ని ఆదరించి మనల్ని ప్రతిదినము కూడా జీవింపచేస్తూ యేసయ్యకు శిష్యులముగా ఉండడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మనము సత్యములో కట్టబడాలి. వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రతి దినము కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. వాక్యము మాట్లాడిద్ది, మనతో ఆయన మాట్లాడేవాడు. మనల్ని హెచ్చరిక చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. మనకు అన్ని కోణాల్లో ఈ వాక్యపు వెలుగులో దేవుడు మనకు ఆయన సమస్తాన్ని కూడా మనకి బోధించేవాడు. వాక్యాన్ని మనం వినువారు మాత్రమే కాక దాని ప్రకారము మనము చేసే వారంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, మీరు నా యందు నిలిచియుండి నా మాటలు మీ యందు నిలిచియున్న ఎడల. యోహాను సువార్త 15:7 దేవుని యందు మనము నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి గొప్ప ఆయన యొక్క ఆలోచన. మొదటిగా మనం ఈ లోకములో సమస్తాన్ని ద్వేషించి ఆయనను ప్రథముడుగా ఎంచి ఆయనను వెంబడించడం, మన సిలువనెత్తుకొని మన గురువైనటువంటి ప్రభుని మనం వెంబడించడం. మూడవదిగా వాక్యమందు మనము నిలచి జీవించడము, అనుదినము కూడా వాక్యాన్ని బట్టి మనము వర్ధిల్లటము అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిష్యత్వానికి 4వ లక్షణము ఏంటి అంటే మనము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి. దేవుని బిడ్డారా, యోహాను సువార్త 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇక్కడ యేసయ్య శిష్యులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రేమ. దేవుడు ఎట్లా మానవుణ్ణి ప్రేమించాడో, పాపిని ప్రేమించాడో, అందరినీ ప్రేమించాడో, అట్లానే దేవునిని వెంబడించేటటువంటి వారు, దేవుని శిష్యులుగా ఉండాలి అనుకునేటటువంటి వారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడు ప్రేమ గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13:34 ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకి కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు ప్రేమ గురించి. ప్రేమ లేని వారు కంచు, గడగడలాడే కంచు. ఆయన చెప్పినటువంటి మాటలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి ఆయన వివరించాడు. ప్రేమ లేకపోతే
వ్యర్థులం. ప్రేమ అనేది ఏంటి అంటే సువార్తకు సాక్ష్యం అండి. ప్రేమ అనేది శిష్యత్వానికి గుర్తండి. ప్రేమ అనేది క్రియల్లో కనిపించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకవేళ మనం మన సహోదరుని ద్వేషిస్తే మనము దేవునిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి అర్హత మనకు లేదు. ప్రేమ లేకపోతే మనకు ఏ వరము ఉండదు, ప్రయోజనం ఉండదు. అసలు ఆత్మ ఫలాల్లో ముఖ్యమైనది ప్రేమ అని మనం చదువుకుంటాం. అంటే నిజమైనటువంటి శిష్యత్వానికి గుర్తు ఏంటయ్యా అంటే ప్రేమ. క్రీస్తు ప్రేమను అనుసరించాలి. ప్రేమను ఏదో మాటల్లో చెప్పడం కాదు, కానీ అది క్రియల్లోనికి రావాలి, క్రియల్లో చూపించాలి. ప్రేమ ద్వారా ప్రపంచానికి క్రీస్తుని గుర్తించే విధంగా చూపించాలి. ఇది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క గుర్తింపు ప్రేమ. ఇది ఒకరినొకరు క్రీస్తుని బట్టి కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణము. దేవుని బిడ్డలారా, ప్రేమ గలవారమై మనము దేవుని చేత ప్రేమించబడ్డాం. దేవుడు తన ప్రేమను మనకు అందించాడు. ఆయన అందించినటువంటి ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. ఇది దేవుడు మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ప్రేమలో మనము నిలిచి ఉండి, మనము కలిగి ఉండి, మనము ఇతరులకు అందిస్తూ మనము దేవుని బిడ్డలము అనేది, శిష్యులము అనేది దేవునికి మనము మన జీవితాల్లో ఆయన చూపించినటువంటి ప్రేమకు కృతజ్ఞతగా అది మనం పంచాలి అనేది దేవుడు మన పట్ల కోరుకుంటూ ఉన్నాడు. అంటే శిష్యులముగా ఉండడానికి ఆయన పిలిచాడు. అందరూ కూడా ఆయనకు శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ, ఈ శిష్యత్వానికి అర్హతల్లో మొట్టమొదటిగా మనము ఈ లోకములో మన కుటుంబాన్ని, మనకున్న కలిగిన దాన్ని అంతటినీ కూడా అది దేవుని తర్వాత అనేటటువంటి విషయాన్ని మన మనసులో ఉంచుకొని, ప్రతిదినము మనకు ఎదురయ్యేటటువంటి కష్టాలు లేక సమస్యలు, శోధనలు, వీటిని బట్టి ఆగిపోకుండా ఆ సిలువను భరిస్తూ ప్రభుని వెంబడిస్తూ శిష్యత్వంలో వాక్యమందు మనము నిలచి వాక్యములో ఫలిస్తూ ప్రేమ కలిగి జీవిస్తూ మనము 5వదిగా ఫలించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఫలించటం. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. అంటే ఫలింపు ద్వారా, ఫలించుట ద్వారా మనము యేసయ్యకు శిష్యులం. దేవునిలో మనము ఫలించాలి, బహుగా ఫలించాలి. దేవుడిది మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. 15వ అధ్యాయం అంతా కూడా ఆయన మనకి జ్ఞాపకం చేసిన మాటలు చూస్తే, నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభువారు ద్రాక్షావల్లి, విశ్వాసులు కొమ్మలు. ఇది ఒక ఉపమానంగా దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొమ్మ ఎప్పుడు కూడా ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నప్పుడే ఫలాన్ని ఇస్తుంది. విశ్వాసి కూడా క్రీస్తులో నిలిచినప్పుడే, క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడే ఆత్మీయ ఫలాలను ఇచ్చేవాడుగా ఉంటాడు. మీరు విస్తారముగా ఫలించిన ఎడలా, అంటే ఫలము అనేది సంఖ్య కాదండి, అది పెరుగుదల, అభివృద్ధి, పరిశుద్ధమైనటువంటి జీవితం. ఈ ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వం, ఇవన్నీ ఏంటి అంటే ఆత్మ ఫలాలు దేవుడు మనలో విస్తారముగా అవి మనలో ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మంచి క్రియలు, దేవుని యొక్క చిత్తానికి మన విధేయత చూపడం, ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించడం, తన పిల్లలు సమృద్ధిగా ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క సంకల్పం. మనం ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడును. అంటే మన జీవితం మనం దేవునిలో ఫలించడం వలన
దేవునికి ఘనతా ప్రభావాలు మనం ఆరోపిస్తూ ఉన్నాం, దేవునిని హెచ్చిస్తూ ఉన్నాం. ఇక్కడ మన ప్రవర్తన ద్వారా దేవునికి గొప్పతనం కనిపించాలి, దేవుడు గర్వపడాలి, దేవుడు ఆనందించాలి. మనలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఇది శిష్యత్వానికి గురుతు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే మాటలు కాదు కానీ మన ఫలాల ద్వారా దేవునికి మనము శిష్యులము అనేది తెలియచేయబడుతూ ఉన్నది. ఫలించే జీవితం ఎప్పుడూ కూడా దేవునికి మహిమ తెస్తుంది. ఫలించే జీవితమే శిష్యత్వానికి సాక్ష్యం అండి. మనము దేవునిలో కొమ్మలుగా ఆయనలో నిలిచి బహుగా ఫలించి మంచి క్రియలను దేవుడు మనలో చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరుచునట్లు మనలో ఈ ఫలించే శిష్యుని జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తులో నిలిచితేనే ఫలము, క్రీస్తులో అంట కట్టబడితేనే ఫలము. ఫలించే జీవితమే మహిమ తెస్తుంది. ఫలాల ద్వారానే ఆ నిజమైనటువంటి శిష్యరకం మనలో కనిపిస్తుంది. ఇది మనకు ఈ వచనం నుంచి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనము యేసయ్య కొరకు నిజమైనటువంటి శిష్యులంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తారతమ్యం లేదండి, పురుషులని స్త్రీలని, రంగు భేదమే, దేశ భేదమే, ఎలాంటి తారతమ్యం లేదు. దేవుడు సమస్త జనులను, సమస్త ప్రజలను శిష్యులనుగా చేయండి, అందరూ కూడా ఆయనను గురువుగా ఎంచి ఆయనకు శిష్యులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన, తలంపు. ఈ శిష్యరకం చేయడానికి మనము ఏమేమి లక్షణాలు, ఏమేమి అర్హతలు, ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో దేవుడు ఈ వచనాల ద్వారా మనకు వివరించాడు. ఈ రోజున మనమందరం కూడా ఆయన బిడ్డలం, ఆయన వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగుతున్నటువంటి వారం. అయితే దేవుడు మనలను చూచి మనలను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడో లేదో మన జీవితాలను మనమే పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధానములో సరిచేయబడాలి. ఈ లోకాన్ని ద్వేషించడం, దేవునిని మనము ముందుగా మన ముందుంచుకొని నడవడం, మన సిలువ ఎత్తుకొని ప్రతిదినము కూడా కష్టాలున్నా, శ్రమలున్నా, వేదనలున్నా ఆయన వెంబడించే విషయంలో వెనుతీయకుండా ఉండడము అనేది, వాక్యము అనేది మనకు ఆధారం కనుక వాక్యం మీదే ప్రతిదినము కట్టబడడం. దేవుడు మనకు ప్రేమను పంచాడు, ఆ ప్రేమలో మనం ఫలిస్తూ ఆయనలో బహుగా ఫలించడం ద్వారా ఆయనను ఘనపరచటం, ఈ లక్షణాలు మనలో ఉండగలిగితే దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు ఎంతో సంతోషించి ఆనందించేవాడుకున్నాడు. ఈ రోజున మనము ఆయనలో నిలిచి బహుగా ఫలించి ఈ శిష్యరికములో ఆయన వచ్చు పర్యంతము కూడా మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనముల వరకు శిష్యరికం మరియు శిష్యులకు అర్హతల గురించి చక్కని వర్తమానాన్ని అందించిన పాస్టర్ శీలవర్ధిని గారికి VPF ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు అండి. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, చక్కగా అనేక లక్షణాలన్నీ కూడా మనం ప్రభుకి ఎలా ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, మనము సిలువనెత్తుకొని వెంబడించాలి, ఆయన వాగలిగి జీవించాలి, ఫలించాలి. అయ్యగారు చేయండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పదాలు చింత రావడానికి
మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దాసరాలు శిలావర్ధని గారిని మీరు నిలవబెట్టుకున్నారు. వారి ద్వారా నేను మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మీరు మాతో ముచ్చరించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ప్రియ దాసరాలను ఇంకా ఘనంగా వాడుకోండి. అనేక ప్రాంతాలలో మీ పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నేను మీరు వారికి ఇచ్చినటువంటి సంఘాలన్నింటినీ ఆశీర్వదించండి, సరిహద్దులను విశాలపరచండి. నాయన మా దేవ, వారి ప్రియ భర్త గారు శాస్త్రి గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుమార్తెలను, అల్లులను, మన సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయన మా దేవ, ఉదయకాల వేళలో అందరికంటే ముందుగా ప్లాట్ఫామ్లో చేరి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అలాగే నాయన ఇప్పటికి ఏర్పాటు చేసి మా అందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద సమీకరించిన ప్రియబిడ్డ బావిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నా. బావికి సహకరిస్తున్నటువంటి చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, చెల్లి జానసమ్మను బట్టి నాయన, అలాగే నాయన తేజాన్ని బట్టి, స్వరూపును బట్టి, ఆయన ఛాన్స్ను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. ఈ కొడుకులో మేమందరం కూడా ఆత్మీయంగా మేలు పొందుకోవటానికి మీరు మాకు చూస్తున్నటువంటి క్రమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ కోడిక జీవితకాలం కొనసాగడానికి సహాయం తెచ్చామని మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని వెలికి పెట్టిన మా ప్రభువును, మీ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందరూ నెరవేరునుగాక. మరదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోనికి దేకాదుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును వాక్యం అందించినటువంటి శిలావర్ధని గారికి, వారి కుటుంబానికి, మనందరికీ సదాకాలము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరి ఆశీర్వదించిన పాష మురళి బాబాయ్ గారికి, వర్తమానికులు పాష శీలావర్ధిని గారికి, కూడి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా జరగబోయే ఆన్లైన్ బైబిల్ క్లాస్ రియల్ వర్చువల్ అకాడమీ ఆసక్తి కలిగిన వారందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.